మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మా ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. దేవుని ప్రజలు దేవునికి దూరమైనప్పుడు న్యాయాధిపతుల ద్వారా వారిని తిరిగి సరియైన మార్గంలోనికి రప్పించినట్లుగా చూడగలం. 3వ అధ్యాయంలో ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు అను న్యాయాధిపతులను గురించి వింటాం. న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతిగా ఒత్నీయేలును, రెండవ న్యాయాధిపతిగా ఏహూదును, మూడవ న్యాయాధిపతిగా షమ్గరును దేవుడు వాడుకున్నాడు. కొన్ని అన్యజాతులు అక్కడ ఉండడం ద్వారా ఇశ్రాయేలీలు వారి అన్య ఆచారాలకు అలవాటు పడ్డారు. తద్వారా దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం జరిగింది. తిరిగి దేవుడు వారిని ఒత్నీయేలు ద్వారా విడిపించి రక్షించాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా అదే పునరావృతమైనప్పుడు దేవుడు వారిని ఏహూదు అనే న్యాయాధిపతి ద్వారా వారిని రక్షించిన వృత్తాంతాన్ని ఇందులో గమనిస్తాం. మరియు కొంతకాలానికి షమ్గరు అనే న్యాయాధిపతి ద్వారా దేవుడు ఫిలిస్తీన్ల నుండి రక్షించిన వైనాన్ని కూడా గమనిస్తాం. ఇక 4వ అధ్యాయంలో దెబోరా, బారాకు అనే వారిని గురించి వింటాం. ఇశ్రాయేలీలు మరలా దేవుని దృష్టికి దోషులైన తర్వాత వారు శత్రు రాజులకు మరలా అప్పగించబడ్డారు. యాబీను సైన్యాధిపతి అయిన సీసెరా ఇశ్రాయేల్ను తీవ్రంగా హింసించాడు. ఇశ్రాయేలీలు ప్రభువుకు మొరపెట్టారు. కష్టాలు తమను దేవుని వద్దకు నడిపించాయి. వారికి వేరే ఉపశమన మార్గం కనిపించలేదు. అప్పుడు దేవుడు వీరిని రక్షకులుగా పంపాడు. ఇక సందేశాన్ని వినడానికి సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతులు 3-4 అధ్యాయాలు. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలు సత్యము నుండి తొలగిపోయి భ్రష్టులవడము అపకీర్తి. వారిని సరైన మార్గంలోకి తేవడానికి, వారి బంధ విముక్తి కోసం దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు అనే న్యాయాధిపతుల వృత్తాంతం 3వ అధ్యాయంలో ఉంది. ఇశ్రాయేలీయులు తమ చుట్టూరా ఉన్న అన్య ప్రజలతో వియ్యమందుతూ వారి దేవతలను ఆరాధించటం మొదలుపెట్టారు. దేవుడు వారిని పరాధీన దాస్యానికి అప్పగించాడు. ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి. ఇతడు కాలేబు అల్లుడు. యెహూదు రెండో న్యాయాధిపతి. అప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు లోబడి ఉన్నారు. యెహూదు ఎడమచేతి వాటం మనిషి. ఇతడు రాజ సందర్శనం కోసం వెళ్ళాడు. కత్తి రహస్యంగా దాచిపెట్టుకొని మరీ వెళ్ళాడు. షమ్గరు మూడో న్యాయాధిపతి. ఇతడు ధరించిన ఆయుధం ములుకోల కర్ర. ఇతడు ఎందరో ఫిలిష్తీయులను హతమార్చాడు. వీరిలో లోపాలున్నాయి, అయినా దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుడు వాడుకున్న బలహీనులు బలవంతులవుతారు. దేవుడు కొన్ని జాతులను ఉండనిచ్చాడు. ఒక విధంగా ఇది ఇశ్రాయేలీయులకు పరీక్షే. ఈ విధంగా యుద్ధం చేయలేరని వారికి యుద్ధ శిక్షణ అలవడింది. 5 ఫిలిష్తీ సర్దారులు, కనానీయులు అనగా సీదోనీయులు, లెబానోను కొండజాతివారు, హివ్వీయులు, అన్యజాతులు కొన్ని అక్కడ ఉండడం వలన ఇశ్రాయేలీయులకు పరోక్షంగా మేలే కలిగింది. అయినా సమస్యలు కూడా ఎన్నో చెలరేగాయి. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు చుట్టూరా ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారితో వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. వారి దేవతలను వీరు పూజించసాగారు. 7వ వచనం నుండి ఒత్నీయేలు వృత్తాంతం. దేవుడు చెయ్యకూడదు అని చెప్పింది చేసి ఇశ్రాయేలీయులు దోషులయ్యారు. వారు బయలుదేవతలను పూజించారు, అనగా బయలు, ఆషేరా అనే జంట దేవతలు. యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండింది. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరాలు కూషన్రిషాతాయిము అనే అన్యరాజు కింద అణగారిపోయారు. అప్పుడు వారు దేవునికి మొర్రపెట్టారు. ఆ సమయంలో దేవుడు ఒత్నీయేలును వీరికి న్యాయాధిపతిగా నియమించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు మెసొపొటేమియా రాజైన
కూషన్రిషాతాయిమును జయించాడు. అప్పుడు 40 సంవత్సరాల పాటు దేశము నెమ్మది పొందింది. అంతటా ఒత్నీయేలు మృతి చెందాడు. 12వ వచనం నుండి యెహూదు వృత్తాంతం. ఇశ్రాయేలీయులు మరల దేవుని దృష్టికి దోషులయ్యారు. ఎగ్లోను అనే రాజు వీరితో యుద్ధానికి తలపడ్డాడు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. యెరికో శత్రువుల వశమైపోయింది. యెరికోను ఖర్జూరపు చెట్ల పట్టణం అంటారు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు మోయాబు రాజుకు బానిసలయ్యారు. దేవుడు వారి మొర విని యెహూదు అనే న్యాయాధిపతిని అనుగ్రహించాడు. అతనిది ఎడమ చేతి వాటం. యెహూదు కప్పం కట్టడానికని వెళ్లి మూరెడు పొడుగు గల రెండంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో కుడి తొడ మీద దాన్ని కట్టుకొని మోయాబు రాజైన ఎగ్లోను వద్దకు వచ్చాడు. మూరెడు పొడవైన కత్తి అది, 18 అంగుళాలు. ఎగ్లోను బహుస్థూలకాయుడు, ఒడ్డు పొడుగు ఉన్న మనిషి. యెహూదు కప్పం పైకం మోసుకవచ్చిన వారిని తిరిగి పంపించాడు. యెహూదు గిల్గాలు వద్దనున్న పెసీనీము దగ్గర తాను తిరిగి వచ్చాడు. పెసీనీము ఒక విగ్రహాల మంటపం. యెహూదు అన్నాడు, రాజా, రహస్యమైన ఒక సమాచారం నేను నీకు చెప్పాలి. ఎగ్లోను అన్నాడు, ఊరుకో, మాట్లాడవద్దు. ఎగ్లోను తన వద్దనున్న సేవకులందరినీ వెలపలికి పంపించాడు. యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే మేడగదిలో వేసవి కాలపు విశ్రాంతి కుటీరంలో కూర్చొని ఉన్నాడు. యెహూదు అన్నాడు, నేను నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నది. అప్పుడు రాజు తన పీఠము నుండి లేచాడు. యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడమీది నుండి ఆ కత్తి తీసి అతని కడుపులో దిగబడేటట్లు పొడిచాడు. కత్తితో పిడి కూడా కడుపులోకి దిగబడింది. కొవ్వు కత్తిపైన కప్పుకొని ఉన్నందున అతని కడుపు నుండి కత్తిని లాగలేకపోయాడు. కత్తి అతని వీపు నుండి వెళ్లుక వచ్చింది. యెహూదు కత్తిని అలాగే విడిచిపెట్టి పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపు వేసి గడిపెట్టాడు. ఆ తరువాత రాజసేవకులు వచ్చి చూస్తే మేడగది తలుపులు వేసి ఉన్నాయి. అతడు మరుగుదొడ్డికి వెళ్ళాడు అనుకొని ఎంతోసేపు కనిపెట్టారు. తరువాత తలుపులు తెరిచి చూస్తే రాజు చచ్చి నేల మీద పడి ఉన్నాడు. ఈలోగా యెహూదు తప్పించుకొని పోయాడు. యెహూదు బూర ఊది ఇశ్రాయేలు ప్రజలను సమీకరించాడు. వారు యొర్దాను రేవులను పట్టుకున్నారు. 10,000 మంది మోయాబీయ వీరులను ఇశ్రాయేలీయులు హతం చేశారు. 80 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉంది. ఆ తరువాత షమ్గరు న్యాయాధిపతి అయ్యాడు. అతడు ములుకోల కర్రతో 600 మంది శత్రువులను హతం చేశాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఫిలిష్తీ సర్దారులు 5. ఈ అధ్యాయంలో వీరు పేర్కొనబడ్డారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు ప్రబల శత్రువులు. నిజంగా వీరు ఇశ్రాయేలు వారికి పక్కలో బల్లెంలాగే ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారితో రాజీపడే ప్రయత్నాలు చేయసాగారు. తమ విశ్వాసాన్ని ఈ విధంగా తామే బలహీనపరుచుకున్నారు. దేవుడు తన ప్రజలను గుణపరచడానికి వారిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది. ఒత్నీయేలు మంచి న్యాయాధిపతి. కాలేబు అల్లుడే ఒత్నీయేలు. దేవుడు వాడుకునే నాయకులు ఇలాగే ఉంటారు. మన యోగ్యతలు కాదు, దేవుని కృపే ఇదంతా. ఒత్నీయేలు దేవుని ఆత్మ నింపుదల గలవాడు గనుక గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎన్ని రోజులు బ్రతికినా నాణ్యత గల జీవితం మనకుండాలి. యెహూదు చేసిన గొప్ప కార్యం ఒకటే. అతడు ఎగ్లోను రాజును చంపాడు. ఎగ్లోను మరణంతో ఇశ్రాయేలీయులకు విడుదల కలిగింది. యెహూదు కుడి చెయ్యి బలహీనమైంది. అయినా దేవుడు అతణ్ణి గొప్పగా వాడుకున్నాడు. సోదరుడా, సోదరి, వ్యక్తిగతంగా నీ శక్తి, నా శక్తి ఏపాటిది? దేవుడు బలపరిస్తేనే మనం బలవంతులం. న్యాయాధిపతుల కాలంలాగే అప్పటి దేవుడే ఇప్పుడు సాధారణ మానవులను అసాధారణ కార్యాలకు వాడుకుంటున్నాడు. తన సంకల్పాన్ని, చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చుకుంటున్నాడు. ఇక షమ్గరు అనే న్యాయాధిపతి వాడిన యుద్ధాయుధాన్ని గమనించండి. ములుకోల కర్రతో అనేక మంది ఫిలిష్తీయులను హతమార్చాడు.
ఇశ్రాయేలీయులకు ఇనప పనిముట్లు లేవు, ఇతడు తన చేతిలో ఉన్నదే వాడాడు. ప్రియ శ్రోతలు, పద్ధతులు ముఖ్యం కాదు, దేవుడు వాడుకునే మనిషే దేవుని పద్ధతి. అన్నిటికంటే ముఖ్యం సందేశం. మోషే చేతిలోని కర్రను దేవుడు ఆశీర్వదించాడు. దావీదు ఒడిసెల నుండి వెలువడిన రాయిని దేవుడు వాడుకున్నాడు. దొర్కా చేతిలోని సూదీ దారం ప్రజల మధ్య ఎంతో గొప్ప సేవ చేశాయి. 5 రొట్టెలు 2 చేపలు ఓ పిల్లవాడు యేసు చేతికి ఇచ్చినందుచేత 5,000 మందికి ఆహారం దొరికింది. ఇశ్రాయేలీయులు ఎగ్లోను అనే రాజుకు బానిసలైపోయారు. దేవుడు వారికి యెహూదు అనే న్యాయాధిపతినిచ్చాడు. ఇతనిది ఎడంచెయ్యి వాటం. అయినా రాజైన ఎగ్లోనును ఒక్క పోటుతో చంపేశాడు. యెహూదు అంటే ఎర్రని వెండ్రుకలు గలవాడు అని అర్థం. 2 అంచుల పదునైన ఖడ్గం యెహూదు దగ్గర ఉంది. దాన్ని తన దుస్తుల్లో దాచి ఉంచాడు. కుడి తొడమీద ఆ కత్తి వేలాడుతున్నది. అతడు ఎడమ చేత్తో ఆ కత్తి పట్టుకోవాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు సోదా చేశారు. తనిఖీదారులకు ఏమీ కనిపించలేదు. యెహూదు రాజు దగ్గరికి నేరుగా వెళ్ళాడు. కప్పం మూట తెచ్చాడు. ఎగ్లోను లావుపాటి మనిషి. ఎగ్లోనుకు పైకం చెల్లించిన తరువాత, రాజా, నీకు ఒక రహస్యం చెబుతాను అన్నాడు యెహూదు. రాజు అందరినీ బయటికి పంపివేశాడు. యెహూదు తన ఎడమ చేత్తో కత్తి పట్టుకొని రాజు కడుపులోకి పొడిచాడు. పందిని పొడిచినట్లు బలంగా పొడిచాడు. కత్తి వీపుగుండా దూసుకుపోయింది. యెహూదు మెల్లిగా జారుకున్నాడు. యెహూదు ధైర్య సాహసాలను గమనించారా? ఈ అధ్యాయం 10వ వచనంలో ఒత్నీయేలు ఆత్మపూర్ణుడు, ఆత్మపూర్ణులై ఉండండి అని కొత్త నిబంధన ఆజ్ఞ. 2 సమూయేలు 23వ అధ్యాయం 2వ వచనంలో దావీదు గానం చేశాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉంది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 46వ వచనం. పేతురు బోధిస్తూ ఉంటే అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు 3వసారి తప్పటడుగు వేస్తున్నారు. దేవుడు వారికి దెబోరా, బారాకు అనే న్యాయాధిపతులనిచ్చాడు. న్యాయాధిపతులలో కొందరు నియంతలున్నారు, కొందరేమో బహుక్లుప్తంగా జీవించారు, మరికొందరు తామున్న చోటనే కొంచెంలో నమ్మకంగా ఉన్నారు. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత
న్యాయాధిపతులు 4వ అధ్యాయం. యెహూదు చనిపోయాక ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో తిరిగి దోషులయ్యారు. యాబీనుకు వీరు వశమైపోయారు. అతని సేనాపతి సీసెరా. అతనికి 900 ఇనుప రథాలున్నాయి. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలును కఠినంగా బాధపెట్టాడు. అప్పుడు వీరు దేవునికి మొర్రపెట్టారు. దేవుడే తన ప్రజలకు క్రమశిక్షణ చర్యగా యాబీను చేతికి వారిని అప్పగించాడు. యాబీను సీసెరాలకు ఎంతో యుద్ధ ఆయుధ సంపత్తు ఉంది. అలాంటివి ఇశ్రాయేలీయులకు లేవు. ఆ కాలమున దెబోరా అనే ప్రవక్త్రిని దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. ఆమె రామాకు బేతేలుకు మధ్య సరళ వృక్షం క్రింద తీర్పరిగా కూర్చుండేది. అది దెబోరా సరళ వృక్షంగా పిలువబడింది. దెబోరా భర్త పేరు లప్పీదోతు. దెబోరా యుద్ధానికి సిద్ధపడుతోంది. ఆమె బారాకును పిలువనంపించింది. నీవు సీసెరాతో తలపడాలి, దేవుడు శత్రువును నీకు అప్పగిస్తాడు అన్నది. బారాకు అన్నాడు, నీవు నాతో కూడా వస్తే నేను వెడతాను. బారాకు పిరికివాడు. దెబోరా స్త్రీ అయినా ఆమెకు బారాకు కంటే ఎక్కువ విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ ఉన్నాయి. దేవుడు దెబోరాను ఏర్పరచుకున్నాడు. ఆమె మహిళలకు ఆదర్శప్రాయురాలు. దేవుడు ఎవరినైనా ఎన్నుకోగలడు, వాడుకోగలడు. దేవుడు పక్షపాతమెరుగడు. దేవుడు దెబోరాను ఘనంగా వాడుకున్నాడు. దెబోరా ఏమన్నది? నీతో నేను అగత్యముగా వస్తాను, గాని ఈ యుద్ధంలో నీకు ఘనత కలగదు. దేవుడు ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగిస్తాడు. దెబోరా బారాకుతో కలిసి కేదెషుకు వెళ్ళింది. దెబోరా భక్తిగల మహిళ. యుద్ధంలో ప్రజలను నడిపించగల సామర్థ్యం ఆమెకుంది. యుద్ధం ముగిసిన తరువాత కూడా ఆమె ప్రజలకు భక్తి జీవితం అలవడేందుకు గొప్ప హితోపదేశం చేసింది. ఆమెలోని ఈ ఆధ్యాత్మిక శక్తిని బారాకు గుర్తించాడు. ఆమె ఒక ప్రవక్త్రి, దేవుని మూలంగా మాట్లాడుతుంది. క్రైస్తవ నాయకులారా, మిమ్ములను వెంబడించే ప్రజలను ఆధ్యాత్మికంగా చక్కదిద్దవలసిన బాధ్యత మీదే. నాయకుని ధ్యేయం తన ప్రజల నైతిక శీలం. కేవలం యుద్ధంలో గెలిస్తే సరిపోదు. యుద్ధం లేని సమయంలో కూడా ప్రజల ఆధ్యాత్మిక జీవితాన్ని ఉజ్జీవపరచాలి. వారి వ్యక్తిగత భక్తి జీవితాన్ని మెరుగుపరచాలి. అట్టివారే ఆదర్శ నాయకులు. బారాకు వెంట 10,000 మంది బయలుదేరారు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది. హెబెరు అనే వ్యక్తి యాయేలు యొక్క భర్త. ఇతడు ఒక మస్తకి వృక్షము దగ్గర డేరా వేసుకున్నాడు. ఇతడు యాబీను పక్షాన చేరాడు. హెబెరు సీసెరాకు ఇశ్రాయేలీయుల ఆచూకీ చెప్పాడు. ఇశ్రాయేలీయులు తాబోరు వద్ద విడిది చేశారు. హెబెరు శత్రుపక్షాన చేరినప్పటికీ అతని భార్య అయిన యాయేలు మాత్రం దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన నిలిచింది. వీర వనిత అని పేరుగాంచింది. 12వ వచనం. బారాకు తాబోరు కొండమీదికి వెళ్ళాడని సీసెరాకు తెలిసినప్పుడు అతడు తన సైన్యమంతటితో బారాకును ఎదుర్కొనడానికి సిద్ధమయ్యాడు. దెబోరా బారాకుతో అన్నది, లే, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరుతాడు గదా. బారాకు ఆ 10,000 మందిని వెంటబెట్టుకుని తాబోరు కొండమీది నుండి దిగి వచ్చాడు. యెహోవా సీసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరిచాడు. బారాకు వారిని హతమార్చాడు. అంతట సీసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాడు. సీసెరా యొక్క సర్వసేన ఖడ్గము నోటపడి కూలిపోయింది. దెబోరా గొప్ప నాయకురాలు. తన ప్రజల రక్షణ ఆమెకు ముఖ్యం. బారాకు సైన్యాన్ని సమీకరించాడు. శత్రువును ఎదుర్కొన్నాడు. దేవుడు వారికి అఖండ విజయం ప్రసాదించాడు. యాబీనుకు, హెషెరు వంశస్థులకు సమాధానమున్నది గనుక సీసెరా కాలినడకన యాయేలు గుడారానికి పారిపోయాడు. యాయేలు హెబెరు భార్య. యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతణ్ణి చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగు, భయపడవద్దు అన్నది. అతడు ఆమె గుడారములో జొరబడ్డాడు. శ్రోతలు గమనించండి. యాయేలు అన్యురాలు. ఆమె గొంగళితో సీసెరాను కప్పింది.
అతడు అన్నాడు, దప్పికొని ఉన్నాను, దయచేసి దాహానికి కొంచెం నీళ్ళివ్వు. ఆమె ఒక పాలబుడ్డి తెరిచి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుతూ ఉండగా అతడన్నాడు, గుడారపు ద్వారమున నిలిచి ఉండు, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగితే ఎవడూ లేడు అని చెప్పాలి. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేతపట్టుకొని అతని వద్దకు మెల్లిగా వచ్చి అలసట చేత అతనికి గాఢ నిద్ర పట్టి ఉండగా నేలకు దిగేటట్లు ఆ మేకును అతని కణతల్లో దిగ్గొట్టగా అతడు చచ్చాడు. బారాకు సీసెరాను తరుముతూ ఉండగా యాయేలు అతనికి ఎదురు వచ్చి అన్నది, రా, నీవు వెతుకుతున్న మనుష్యుణ్ణి నీకు చూపిస్తాను. అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతల్లో ఉన్నది. దేవుడు ఈ విధంగా యాబీనును అణిచివేశాడు. చూడండి శ్రోతలు, ఇశ్రాయేలీయులు దేవుని సాయంతో భయంకరుడైన శత్రువును సంహరించారు. దేవుడు యాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. ప్రాణాలు దక్కించుకుందామని పారిపోయి ఒక స్త్రీ చేతిలో హతమయ్యాడు. యాయేలు భర్త హెబెరుకు సీసెరా స్నేహితుడే. అందుకే అతడు యాయేలును నమ్మాడు. సీసెరా స్త్రీల గుడారంలో ఉన్నాడని ఎవరికీ తెలియదు. యాయేలు డేరా మేకులు బాగా కొట్టగలదు. తన నేర్పును శత్రువు మీద ప్రయోగించింది. అతని 2 కణతల్లోకి దిగేటట్టు మేకు దిగ్గొట్టింది. దెబోరా గొప్ప నాయకురాలు. ఆమె తన దేవుణ్ణి బాగా ఎరుగును. ఆమెకు అధికార వాంఛ బొత్తిగా లేదు. అంకిత భావంతో సేవ చేసింది. దేవుడు అప్పగించిన బాధ్యతలను ధైర్యంగా చేపట్టింది, నమ్మకంగా నిర్వర్తించింది. ఇశ్రాయేలు జాతిలో 13 న్యాయాధిపతుల్లో దెబోరా 4వ అభ్యర్థి. ఈమె పరిచర్య జాతిని ఎంతగానో ప్రభావితం చేసింది. తాను స్త్రీ అయి ఉండి గొప్ప పదవి లభించినా గర్వించక రాజైన బారాకును ఘనపరిచింది. ఈమె కవయిత్రి, గాయని కూడా. బారాకు, యాయేలు, యాబీను మొదలైన వారు ఈమెకు సమకాలికులు. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 4వ వచనం. ఆ కాలానికి సరిగ్గా సరిపోయిన నాయకురాలు దెబోరా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో బాధపడుతున్నారు. దేవుడు వారికి దెబోరా అనే గొప్ప న్యాయాధిపతినిచ్చాడు. మిర్యాము తరువాత దెబోరా గొప్ప ప్రవక్త్రి. ఎస్తేరు ద్వారా హామాను హతమయ్యాడు. బారాకు ముందు నడిస్తే తాను వెనక నడిచింది. దేవుడు నియమించిన సేవకురాలు. ఈమె స్త్రీ అని చిన్నచూపు చూడకుండా ఆమెను బారాకు ఘనపరిచాడు. దేవునికి స్త్రీ అని పురుషుడని పక్షపాతం లేదు. స్త్రీత్వాన్ని దేవుడెంతో ఆశీర్వదించాడు. సహోదరి, నీవు స్త్రీగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు. స్త్రీ ఒక స్త్రీగానే గొప్ప కార్యాలు చేయగలదు. సంఘములో ఎవరి బాధ్యతలు వారికున్నాయి. కీర్తనలు 144, 12వ వచనం అంటోంది, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇశ్రాయేలీయులకు మొదటి న్యాయాధిపతి ఎవరు? ఇశ్రాయేలీయులకు మొదటి న్యాయాధిపతి ఎవరు? 1 షంగరు, 2 యెహూదు, 3 ఒత్నీయేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము న్యాయాధిపతుల గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. దేవుని ప్రజలు దేవునికి దూరమైపోయినప్పుడు న్యాయాధిపతుల ద్వారా వారిని తిరిగి సరైన మార్గంలోనికి రప్పించినట్లుగా చూశాం. ఈ అధ్యాయాలలో ఒత్నీయేలు, ఏహూదు, షంగరు, దెబోరా అను న్యాయాధిపతులను గూర్చి వారి వారి ప్రత్యేకతలను గూర్చి విన్నాం.
దేవుడు వారిని వాడుకున్నాడు. ఇశ్రాయేలీయులు మరలా దేవుని దృష్టికి దోషులైనప్పుడెల్లా వారు శత్రు రాజులకు అప్పగించబడ్డారు. ఇశ్రాయేలీయులు ప్రభువుకు మొర్రపెట్టినప్పుడు దేవుడు వీరి యొద్దకు న్యాయాధిపతులను పంపాడు. దేవుని ప్రజలు తప్పు తెలుసుకొని ప్రార్థించిన ప్రతిసారి వారికి విజయాన్ని ఇచ్చాడు. షమ్గరు మునుకోల కర్రతో 600 మందిని హతం చేశాడు. దేవుడు అల్పులను తన మహిమ నిమిత్తం తన సంఘానికి గొప్ప సేవ చేసేవారినిగా చేయగలడు. ఆయన అద్భుత రీతిగా తన మార్గాల ద్వారా పనిచేస్తాడు. దెబోరా ఒక ప్రవక్త్రి. దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా దైవిక జ్ఞానంలో తన ప్రజలను నడిపించింది. సీసెరా తన రథాలను నమ్ముకున్నాడు. ఒక్క ఇనుప మేకుతో నాశనం చేయబడ్డాడు. మన స్వశక్తిని, స్వంత జ్ఞానాన్ని ఆశ్రయించక దేవుని శక్తిని, ఆయన జ్ఞానాన్ని ఆశ్రయించాలని ఈ పాఠం మనకు బోధిస్తుంది. దేవుడు వాడుకొంటకు కావలసింది ఆయన కృపయే కానీ మన యోగ్యత ఎంతమాత్రం కాదు. దేవుడు సాధారణ మానవులను అసాధారణ కార్యాలు చేయడానికి వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.